అనకాపల్లి జిల్లా అనకాపల్లి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎక్కడెక్కడ ఎలా కల్తీ జరిగింది అన్న విషయంపై చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందన్నారు. సిట్ నివేదికలో ఆనాటి పాలకవర్గం స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని నిబంధనలు సడలించిందని, నెయ్యి కల్తీ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కీలక పాత్ర అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలే బాబా సంస్థ అలాగే వైష్ణవి అనే 2 సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతాం. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. మినిమం 250 కోట్లు వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలనేది దాన్ని 150 కోట్లు తగ్గించేశారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళారు. వాళ్ళ పాత్ర ఏంటి? అక్కడ ఎటువంటి శాస్త్రీయత లేకుండా టెండర్, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ నివేదికలో వచ్చింది. వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అసలు నెయ్యే లేదని చెప్పి, ఇందులో పామ్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే కొన్ని కెమికల్స్, రసాయనాలు ఆ ఫ్లేవర్ కోసం కానీ ఆ కలర్ కోసం కానీ వాళ్ళు కొన్ని రసాయనాలు కూడా దీంట్లో వాడారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా అర్థమవుతుంది.